అందరూ ఈ సినిమాని లేపుతా ఉంటే ఏముందబ్బా ఈ సినిమాలా అని అనుకున్నా. ఇందాకే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసొచ్చిన. మొత్తం సినిమాలో నాకు నచ్చింది క్లైమాక్స్ కన్నా ఎక్కువ ఈయన యాక్టింగ్ మాత్రం సూపర్ అనిపించింది. అసలు ఇంత కిరాతకంగా ఇంత ఘోరంగా ఎవర్రా బాబు యాక్టింగ్ చేసేదే అనిపించింది నాకు. అంటే ఉప్పెనలో మనకు సేతుపతి చూసినాము, కానీ దానికి మించి ఉన్నాడు ఈయన. మంగపతిని కూడా మించి ఉన్నాడు ఈయన. బాబా లాస్ట్ ఆ ప్లాన్ మాత్రం అసలు ఎవరైనా చేస్తారా అట్లా అని అనిపించింది. లిటరలీ షాక్ అయిపోయినా నేను. లాస్ట్ క్లైమాక్స్ అనేది లీక్ అయింది. ఈవెన్ దో అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ లాస్ట్ ఆయన ప్లాన్ చేసింది అండ్ ఎగ్జిక్యూట్ చేసింది, ఆ క్లైమాక్స్ మొత్తం చూస్తూ ఉంటే హార్ట్ టచింగ్ అనిపించింది. నిజంగా గింత ఘోరంగా గింత కిరాతంగా ఉన్నారా బయట మనుషులు అని చెప్పి. అండ్ హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది. నాకైతే మస్తు నచ్చేసింది చూడంగానే. బయట నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ ఈ ట్రైలర్ లో అండ్ మూవీలో చూస్తున్నంత సేపు మాత్రం చాలా బాగా అనిపించింది. ఆమె యాక్టింగ్ కూడా అండ్ ఆమె యాక్సెంట్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ క్యూట్ గా విలేజ్ లో అమ్మాయిలు ఎట్లా ఉంటారో అట్లా చాలా బాగా చేసింది అసలు. అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకునే ఆ కుళ్ళు జోకులు ఏవైతే ఉన్నాయో ఊర్లలో మనం అట్లనే చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఆ బిట్లు అవన్నీ అది వేరే విషయం అనుకోండి. ఊర్లో నుంచి ఇటు వచ్చిన ప్రతి ఒక్కరు చేసిందే అవన్నీ, ఆ కథలన్నీ. ఎన్విరాన్మెంట్ అంతా ఊరికి సెట్ అయ్యేటట్టు మనం స్క్రీన్ లోకి వెళ్ళిపోయేలాగా అంత బాగా సెట్ చేసిండ్రు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక్కటేసారి ఆఫ్ అయిపోయినా. లైక్ ఫస్ట్ హాఫ్ అంత మంచిగా నడుస్తుంది, సెకండ్ హాఫ్ ఎందుకు ఇంత లేజీగా ఇంత లాగ్ ఎందుకు ఉంది అన్నట్టు అనిపించింది నాకైతే. ఆ సెకండ్ హాఫ్ అయిపోయిన ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ ఆ సినిమా అనేది లేస్తుంది అక్కడ నుంచి. అదైతే మంచిగా అనిపించింది. మెయిన్ గా మ్యూజిక్ సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చిండు. మనకి విలేజ్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు ఇచ్చిండు. ఎక్కడ పెట్టాలో అది ఎక్కడ పెట్టిండు, కరెక్ట్ సెట్ అయింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు చైతన్య జనరల్ గడ్డ మీద ఫుల్ గా కోపం వస్తుంది. అంటే లైక్ ఈ ఇట్లా చేస్తున్నారు రా బై అని అనిపిస్తుంది మీకు. సినిమా మాత్రం నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ నుంచి ప్రీ క్లైమాక్స్ దాకా మిడిల్ లో ఏదైతే పోర్షన్స్ ఉన్నాయో చాలా లాగ్ అనిపించింది, బోరింగ్ అనిపించింది. అంటే ఆ ప్రెగ్నెంట్ అవ్వడం అవన్నీ సీన్స్ అవన్నీ టూ క్యాజువల్. చాలా సినిమాల్లో చూసినాం కదా ఇలాంటివన్నీ అన్నట్టు అనిపించింది అంతే. సో యా, సినిమా మాత్రం బాగుంది. ఇంకెవరైనా చూడకపోతే మాత్రం చూసేయండి. ఒకవేళ చూసింటే మాత్రం మీకు ఎట్లా అనిపించదు కింద కామెంట్ పెట్టండి. మీకు నచ్చిందా, లేకపోతే లాగ్ అనిపించిందా, లేకపోతే అసలు ఆ క్లైమాక్స్ గురించి చెప్పండి రా బాబు. ముందే ట్రూ స్టోరీ అంట. దట్స్ ద రివ్యూ ఆన్ రాజు వెడ్స్ రాంబాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాయిక్. జై హింద్.